for how many 2-digit values 3 power n plus 7 power n 3 power n ప్లస్ 7 పవర్ n యూనిట్ డిజిట్ 0 అవుతుంది. 3 పవర్ n ప్లస్ 7 పవర్ n యూనిట్ డిజిట్ 0 అయ్యే వాల్యూలు ఏంటేంటి? మెల్లగా 1 by 1 1 2 3 4 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 3 పవర్ n ప్లస్ 7 పవర్ n యూనిట్ డిజిట్ 0 కావాలి. అంటే n 1 పెట్టుకుంటే 3 ప్లస్ 7 10, దీని వాల్యూ 0 అయింది. 3 ప్లస్ 7 n వాల్యూ 2 పెట్టుకుంటే 3 స్క్వేర్ 9 7 స్క్వేర్ 49 9 ప్లస్ 9 18, ఇది 8 అయింది. కానీ నాకు యూనిట్ డిజిట్ ఎంత కావాలి? 0 కావాలి. సో n వాల్యూ 3 పెట్టుకుంటే 3 క్యూబ్ 27 7 క్యూబ్ 343 7 ప్లస్ 3 ఎంత అయింది? 10 అయింది. యూనిట్ డిజిట్ 3 వచ్చింది. n వాల్యూ 4 పెట్టుకుంటే 3 పవర్ 4 81 7 పవర్ 4 1 1 ప్లస్ 1 2, ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. అంటే నాకు ఏ వాల్యూలు వచ్చాయి? 1 3, అంటే 1 తర్వాత 5 స్టెప్పుల తర్వాత సమానము. ఒకటేమో ఈ సిరీస్, ఇదేమో 3 4 స్టెప్పుల తర్వాత సమానము. 3 7 11, ఇదేమో ఇంకో సిరీస్, ఇదేమో ఇంకో సిరీస్. అర్థమైందా సార్? ఒకటి దగ్గర అయిందంటే 4 స్టెప్పుల తర్వాత 5 దగ్గర అవుతుంది, 9 దగ్గర అవుతుంది, 13 దగ్గర అవుతుంది, సో ఆన్ అండ్ సో ఫోర్త్. 1 5 9 అండ్ సో ఆన్, 3 7 11 అండ్ సో ఆన్. అంటే ఇది 1 తర్వాత 4 స్టెప్పుల తర్వాత అవుతుంది. ఇది x1 అనుకుంటా. ఇదేమో 3 తర్వాత 4 స్టెప్పుల తర్వాత అవుతుంది. ఇది x2 అనుకుంటా. 4x1 ప్లస్ 1 4x2 ప్లస్ 1 తడుక ఇది ఇక్కడ చూడు. n వాల్యూ 3 దగ్గర అయ్యింది అని అంటే దాని తర్వాత 3 క్యూబ్ ఎక్కడ వస్తుంది చెప్పండి? a పవర్ 4k ప్లస్ 3నే కదా a క్యూబ్. a పవర్ 4k ప్లస్ 3నే a క్యూబ్. నీకు 3 క్యూబ్ 27 వచ్చిందంటే ఇక్కడ a క్యూబ్ అంటే ఈ పవర్ ఏ ఫార్మాట్ లో ఉండాలి? 4k ప్లస్ 3 ఫార్మాట్ లో ఉండాలి. ఇది 4x2 ప్లస్ 3, ఇది 4x2 ప్లస్ 3. సో నాకు 2 డిజిట్ నంబర్లు కావాలి కదా, 2 డిజిట్ల నంబర్లు కావాలి. x1 1 పెట్టుకుంటే 5 అవుతుంది, x1 2 పెట్టుకుంటే నాకు 9 అవుతుంది. సో x1 అనేది 3 నుంచి 24 వరకు పెట్టుకోవచ్చు. 25 పెట్టుకుంటే 25 4 100 100 ప్లస్ 1 101 అవుతుంది. అంటే ఇది మొత్తము 22 వాల్యూ. 24 మైనస్ 3 ప్లస్ 1 22 వాల్యూలు. ఇది కూడా x2 ఎంత నుంచి స్టార్ట్ చేయొచ్చు? 2 నుంచి స్టార్ట్ చేయొచ్చు, 24 వరకు స్టార్ట్ చేయొచ్చు. 2 పెట్టుకుంటే 4 2 8 8 ప్లస్ 3 11 8 ప్లస్ 3 11. అట్లానే 24 వరకు పెట్టుకుంటే 4 24ల 96 96 ప్లస్ 3 99. అంటే 24 నుంచి 2. ఇది కూడా ఎన్ని వాల్యూలు? 24 మైనస్ 2 22 ప్లస్ 1 23 వాల్యూస్. చాలా మంచి క్వశ్చన్లు సార్ ఈరోజు. 23 వాల్యూస్, ఇక్కడ 23 వాల్యూలు ఇక్కడ మీకు వస్తాయి. అంటే 2 కండిషన్లు సాటిస్ఫై అవుతున్నాయి. ఒకటి n వాల్యూ 1 తీసుకోవచ్చు. 1 తీసుకున్నానంటే దాని అర్థం ఏంటి? a పవర్ 4k ప్లస్ 1 ఈజ్ a పవర్ 1. 1 తీసుకున్నానంటే తడుక మళ్ళీ 4 స్టెప్పుల తర్వాత మళ్ళీ అవుతుంది. కళ్యాణి ఇక్కడ చూడు, ఇక్కడ n ఈక్వలెంట్ టు 1 దగ్గర 0 వచ్చింది. n ఈక్వలెంట్ టు 1 దగ్గర 0 వచ్చింది. ఎప్పుడు a పవర్ 1 దగ్గర వస్తుంది? పవర్ 4k ప్లస్ 1 ఫామ్ లో ఉన్నప్పుడు. పవర్ 4k ప్లస్ 1, k బదులు x1 పెట్టుకున్నాను. ఇక్కడ నాకు 0 వచ్చింది అంటే n వాల్యూ 3 దగ్గర వచ్చింది.
3 అంటే ఇది a క్యూబ్. పవర్ 3 రావాలి అని అంటే పవర్ ఏ ఫార్మాట్ లో ఉన్నట్టు 4k + 3 ఫార్మాట్ లో ఉన్నట్టు. k బదులు x2 + 3 పెట్టుకున్నాను. ఇక్కడ 2 డిజిట్ల నంబర్ కాబట్టి x1 1 కాదు, x1 2 కాదు, x1 3 నుంచి 24. 3 నుంచి 24 అంటే హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ +1. 24 - 3 21 + 1 22. ఇక్కడేమో హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ 24 - 2 22. 22 + 1 23. ఇక్కడ 22 వాల్యూలు, ఇక్కడ 23 వాల్యూలు. మొత్తం ఆన్సర్ ఎంత? 45 వాల్యూలు. 45 వాల్యూలు. నిన్న మనం చేసింది బేసిక్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్, దాని నుంచి మంచి అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాను. కళ్యాణి, ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఎవరికైనా డౌట్ ఉంటే దయచేసి అడగండి సార్. ఎనీ డౌట్స్?